హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి 2.1 యాంప్లిఫైర్ అండి. ఇవి వచ్చేసి స్టీరియో సోనీ స్పీకర్స్. ఇవి కూడా మనమే ఇస్తున్నాం. మనం ఏంటంటే మన కస్టమరు ప్రీవియస్లో నాకు 5.1 యాంప్లిఫైర్ అయితే చేయించుకున్నారు. ఒక మేబీ 4-5 ఇయర్స్ అవుతుందండి. ఆయన దగ్గర ఆ పాత యాంప్లిఫైర్ నా దగ్గర తీసుకొచ్చారు. సార్ నాకు అయితే 2.1 సరిపోద్దండి, నాకు ఇన్ని వైర్లు అయితే నేను కలపలేకపోతున్నానని చెప్పారు. నేను ఏం చేశానంటే అదే యాంప్లిఫైర్లో స్పేస్ అనేది యూజ్ చేసి ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది రెడీ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, 5.1 యాంప్లిఫైర్ అయితే ఈ విధంగా ఇచ్చాను. దాంట్లో కావాల్సిన స్పేస్ అనేది యూజ్ చేసి ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే రెడీ చేశాము. ఈ యాంప్లిఫైర్ నాకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు సోనీ స్పీకర్స్ అనేది నాకు సెకండ్స్లో అయితే దొరికిందండి లక్కీగా. సో వర్కింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మన అదే ఈ కస్టమర్ వచ్చేసి చాలా నీట్గా చూసుకుంటారండి వస్తువులు అనేది, అందుకనే చాలా నీట్గా ఉన్నాయి సోనీ స్పీకర్స్. మేబీ ఈయన తీసుకోకపోతే ఈ సోనీ స్పీకర్స్ నేను తీసేసుకుందాం అనుకున్నాను, నాకు అంత బాగా నచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన కస్టమర్ వచ్చేసి శ్రీహరి గారు అండి, కొల్లేటికోట నుంచి అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు. మన కస్టమర్ వచ్చేసి ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు పరిచయం, నా ఓల్డ్ కస్టమర్ అని చెప్పొచ్చు. ఆయన దగ్గర ఒక పాత 5.1 యాంప్లిఫైర్ ఉంటే నా దగ్గరికి అయితే రీమోల్డ్కి అయితే, అంటే రీమోల్డ్ అంటే 2.1 కావాలన్నారు. అన్ని వైర్లు అనేది నేను కలుపుకోలేను, జస్ట్ నాకు అడ్జస్ట్మెంట్ కూడా రావడం లేదు సార్, నాకు 2.1 చేసేవండి అని అన్నారు. ఆయన దగ్గర ఉన్న పాత సబ్బూఫరు చూడొచ్చు, ఇదిగండి 10 ఇంచ్ సబ్బూఫర్ అండి ఇది. ఆ సబ్బూఫర్ యూజ్ చేశానండి. అలాగే దాంట్లో మన 5.1 దాంట్లో ఉన్న స్పేస్ అనేది యూజ్ చేసి, అంటే దాంట్లో అయితే 2030 ఉన్నాయండి, దాన్ని అయితే వాడలేదు. ఈ యొక్క సోనీ స్పీకర్స్కి అనేది STK 4191 వేసి నేను స్టీరియో ఎఫెక్ట్ బాగుండేలా అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మీకు విన్నర్ సైడ్ కూడా నేను ఎలా చేసామో, ఏమేమి బోర్డ్స్ యూజ్ చేశాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా నచ్చిన రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పూర్తిగా చూసి వీడియో కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీహరి గారికి. ఎందుకంటే ఏదైనా సరే ఎలక్ట్రికల్కి సంబంధించిన దేనికైనా సరే నన్ను కన్సల్ట్ అయిన తర్వాత ఆయన ముందడుగు వేస్తారు, ఎందుకంటే నా మీద అంత నమ్మకం ఆయనకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి హరి గారు. 1 సెకండ్. ఓకే ఫ్రెండ్స్, మీకు దగ్గర లుక్లో కూడా మీకు చూపిస్తాను. ఈ స్పీకర్స్ అయితే శ్రీనివాస్ గారు అయితే చాలా ఎక్సలెంట్గా అయితే యూజ్ చేశారండి. దానికోసం ఏంటంటే ఇవి మనం బాగున్నాయని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మన హరి గారు కూడా నా మీద పెట్టారు, మీకు నచ్చితే తీసుకుంటాను లేకపోతే లేదని చెప్పేశారు. పర్లేదండి, చాలా ఎక్సలెంట్గా ఉంది, మీరు తీసుకోకపోతే నేను తీసేసుకుంటానని చెప్పాను. ఆయనకు ఒక నమ్మకం ఇచ్చాను. ఒకవేళ ఆయనకి నచ్చితే ఆడియో అనేది క్వాలిటీ అనేది నచ్చితే పట్టుకెళ్తారు, లేదంటే నా దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే మీకు ఆడియో టెస్ట్ అనేది నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను, లేదంటే దీనికి లింక్ చేస్తాను ఫ్రెండ్స్, ఎటువంటి కాపీ రైట్స్ లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, దగ్గర లుక్ అయితే మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గర వ్యూ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది, మనం చూడొచ్చు. ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూము, అలాగే ఇది వచ్చేసి బాసు లెఫ్ట్ రైట్ బేసు, అదే బాసు అండ్ మిడ్ వచ్చేటప్పటికి బేస్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్కి అయితే ఇచ్చాను. అలాగే ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ రైట్ ట్రిబుల్ అండి. ఇది ఆన్ ఆఫ్ వచ్చేసి మనం పవర్ ఆన్ ఆఫ్ ఇవ్వాలి, నేనైతే LED ఆన్ ఆఫ్ ప్లస్ ఇక్కడ వ్యూ మీటర్ అయితే ఇచ్చాను దానికి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అలాగే USB అండ్ DVD, అంటే మన కస్టమర్ దగ్గర కంప్యూటర్ ఉంది, ఆ రెండింటికి యూజ్ అయ్యేలాగా వెనకాల టాగిల్స్ ఇచ్చేది ఇచ్చాను. ఇది USB ఆఫ్ ఆన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది సబ్ వాల్యూమ్ అండి. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది, మీకు లోపల చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే విధంగా ఉంటుంది. పవర్ సెక్షన్కి వచ్చేటప్పటికి 20/020 5 amp అండి. ఇది మనం ఓల్డ్ యాంప్లిఫైర్లో ఇచ్చిన ట్రాన్స్ఫార్మ్ అండ్ కెపాసిటర్స్ కూడా అవే, ఇవి 2 ఓల్డే. తర్వాత ఈ ఫ్యాన్ ఓల్డ్, ఆ గ్రిల్ మిగతా వైర్ ఇవన్నీ ఓల్డే అండి, మిగతావన్నీ కొత్తవి యాడ్ చేసాము. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్కి 4191, అలాగే సబ్ ఊఫర్కి 2TR మోనో అయితే యూజ్ చేశాను. ఇది 100 వాట్, STK 4191 వచ్చేటప్పటికి 50 వాట్ 50 వాట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి వచ్చేసి KMX కంపెనీ వాళ్ళది లెఫ్ట్ రైట్ అయితే బేస్ ట్రిబుల్కి అయితే యూజ్ చేశాను. అలాగే సబ్ ఊఫర్కి వచ్చేటప్పటికి సబ్ ప్రీ అయితే 12 వోల్ట్ రన్ అయ్యేలాగా ఈ విధంగా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఓవరాల్గా. ఇది వచ్చేసి 12/012 ఫ్యాన్కి వ్యూ మీటర్కి LEDకి యూజ్ చేయడం జరిగింది.
మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్యాన్ అనేది అటు సైడ్ ఇన్సెట్ చేశాను, అంటే గాలి వేయడం కోసం ఓవర్ హీట్ అయినప్పుడు. ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్, ఇది కింద సబ్ ఊఫర్ పెట్టుకోవడానికి. అలాగే ఈ టాగిల్ స్విచ్ వచ్చేసి ఆక్స్ ఇన్పుట్స్కి అండ్ డివిడి ఇన్పుట్స్కి అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ అనేది ఎల్ఈడి లైట్స్ కూడా వైట్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే స్పీకర్స్కి కనెక్ట్ చేశాను. ఫ్రేమ్కి సబ్ ఊఫర్కి పర్ఫెక్ట్గా ఈ యొక్క ప్యానల్ అనేది రెడీ చేశాను ఫ్రెండ్స్. చూడొచ్చు, మీకు స్పీకర్స్ కూడా ఆన్లో ఉన్నాయి. ఎటువంటి హమ్మింగ్, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే మన యాంప్లిఫైయర్స్లో అయితే ఉండవు. మీరు చూడొచ్చు, కనెక్టింగ్లోనే ఉన్నాయి స్పీకర్స్. ఎటువంటి నాయిస్ సౌండ్ కూడా ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది. విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఎటువంటి హమ్మింగ్ కూడా లేదు, సైలెంట్గా ఉంది సెట్. మనం ఇచ్చిన ప్రతి సెట్లోనే అలాగే ఉంటుంది ఫ్రెండ్స్, హమ్మింగ్ అనేది ఉండదు.